పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సంబరాలు ఘనంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షులు శ్రీనురాజు, కార్యదర్శి గుడాల ఫణి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 4 రోడ్ల సెంటర్లలో తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. సీనియర్ నాయకులు అరిగెల బలరామమూర్తి, దాసరి వీర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి కార్యకర్తలంతా కంకణం కట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి తెలుగుదేశం సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగించడం కోసం ఆ రోజున పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 9 నెలల అధికారంలో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ పార్టీ విజయపథంలో నడిపించడం జరుగుతోంది. ఎన్నో జయాలు చూసాం, అపజయాలు కూడా చూసాం. ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడం కోసం, ఈ బంగాళాఖాతంలో కలపడం కోసం అందరూ కూడా సైనికులుగా పనిచేసి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క కార్యకర్తని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ